ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. చార్లెస్ ఫిన్నీ గారు అమెరికాలో ఆగస్టు 29, 1792వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి వ్యవసాయదారుడు. ఫిన్నీ గారికి 2 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం న్యూయార్క్కు వెళ్ళారు. అక్కడ మత విశ్వాసంకు సంబంధించిన జ్ఞానం తక్కువ కనుక ఫిన్నీకి చిన్ననాటి నుండి క్రైస్తవ అనుభవాలు లేవు. ఫిన్నీ గారు ఎక్కువగా అటవీ ప్రాంతంలో పెరిగారు. పాఠశాల సౌకర్యాలు అంతంత మాత్రమే అయినా తనకున్న అవకాశాలు ఉపయోగించుకుని చాలా చక్కగా చదువుకున్నారు. 26 సంవత్సరముల వయసులో ఆయన న్యాయవాది వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుని 1818వ సంవత్సరం న్యూయార్క్లో బెంజమిన్ అనే జడ్జి దగ్గర ప్రాక్టీస్ కోసం చేరాడు. అక్కడికి వెళ్ళే సమయంలో ఫిన్నీ గారికి ఏమీ తెలియని అన్యుని వలె అజ్ఞానిగా ఉన్నాడు. తాను న్యాయ విద్య చదువుకునే సమయంలో అనేక చోట్ల లేఖనములు ప్రస్తావించుట కనుగొన్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్ర కట్టడలు, విధులు నేటి సాంఘిక న్యాయ జీవితానికి ఆధారంగాను అధికారపూర్వకంగాను ఉన్నవని గుర్తించాడు. అప్పుడు ఆయనకు బైబిల్ చదవాలనే ఆసక్తి కలిగింది. ఒక బైబిల్ కొనుక్కుని తన న్యాయవాద పుస్తకాలలో బైబిల్ రెఫరెన్స్ చూసినప్పుడల్లా దానికి సంబంధించిన బైబిల్ భాగాన్ని తీసి చదివేవాడు. కొన్ని ఆయనకు అర్థమయ్యేవి కావు. అర్థం కాని సంగతులను సంఘ కాపరిని, సంఘ పెద్దలను అడిగి తెలుసుకునేవాడు. ఇలా ఆధ్యాత్మిక చర్చలు కొనసాగించే కొద్దీ అతనిలో అశాంతి ఎక్కువైంది. ఇప్పుడే చనిపోతే మోక్షంలో ప్రవేశించక నరకానికి వెళ్తానేమో అనే భావన ఎక్కువైంది. పశ్చాత్తాపం, తిరిగి జన్మించుట, విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలని సంఘ కాపరిని అడిగినా ఆ సమాధానాలు ఫిన్నీని సంతోషపరచలేదు. క్రైస్తవ్యంలో ఏదో ఉందని గ్రహించి 1821వ సంవత్సరంలో తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని ఉత్తర దిక్కున ఉన్న ఒక కొండ మీద అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి కొన్ని చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని వాగ్దానాలతో దేవుడు మాట్లాడగా గొప్ప ప్రశాంతత పొందుకొని తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఒకరోజు చీకటి గదిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ప్రకాశమైన వెలుగుతో ఆ గది నింపబడి ప్రభువుని ముఖాముఖిగా చూసి చిన్న పిల్లవాడి వలె ఏడవడం జరిగింది. తర్వాత ఫిన్నీ ఆత్మల భారం కలిగి ఒక ప్రాంతంలో సువార్త సభకు వెళ్ళి వాక్యం చెప్పగా అనేక మంది రక్షించబడతారు. యవన ప్రాయంలో ఉన్న ఫిన్నీ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వినేవారి హృదయాలు చీల్చివేయనట్లుగా ఆత్మకార్యాలు జరిగేవి. ఫిన్నీ గారు ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాడు. పరిచర్యలో ఏ కొంచెమైనా ఫలభరితంగా లేకపోతే నిద్రపోయేవాడు కాదు, ఆహారం తినేవాడు కాదు. గుర్రంపై వెళ్తూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవాడు. సరైన నిద్ర, ఆహారం, విశ్రాంతి లేకపోవటం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఎక్కువ కాలం బ్రతకడేమో అని అనుకున్నారు. డాక్టర్స్ అరగంట సేపు కంటే ఎక్కువసేపు ప్రసంగించవద్దు అన్నారు. కానీ దేవుని ప్రేమ, సువార్త భారం అతన్ని ఖాళీగా ఉంచలేకపోయింది. రాత్రింబగళ్ళు బోధించేవాడు, ప్రార్థించేవాడు. ఎవాన్స్ మిల్స్ అనే ప్రాంతంలో సువార్త వినేవారు కానీ ఎవరు ప్రభువుని అక్కడ అంగీకరించేవారు కాదు. ఇది చూసిన ఫిన్నీ గారు నిద్రించక ఎంతో భారముతో ప్రార్థించగా ఆత్మకార్యాలు బలంగా జరిగి అనేక మంది రక్షించబడ్డారు. ఉజ్జీవాన్ని వారు చూశారు. ఉజ్జీవం రావాలంటే ప్రార్థన ఒక్కటే మార్గమని అనేక రాత్రులు నిద్రించక ప్రార్థించి బోధించినప్పుడు ఆ సందేశాన్ని విన్నవారు ఎన్నడూ ఇలాంటి సందేశాలు వినలేదని వారు నిర్ఘాంతపోయేవారు. ఆ సందేశం విన్నవారి హృదయాల లోతుల్లో వాక్యం చీల్చుకొని పోగా వారు ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకొని రక్షించబడేవారు. అపవిత్రమైన కార్యకలాపాలు ఆగిపోయేవి. 1832 సంవత్సరంలో న్యూయార్క్లోని ప్రముఖ సినిమా
హాల్ యజమాని ఫిన్నీ గారి ద్వారా మారి సినిమా హాల్నే మందిరంగా మార్చివేసి ఫిన్నీ గారిని సంఘ కాపరిగా ఉండమనగా ఆయన అక్కడ సంఘ కాపరిగా ఉండటం జరిగింది. 1824 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. చివరికి ఆగస్టు 16, 1875న ప్రభువునందు నిద్రించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలు చాలా చెడ్డ దినాలు. ఇవి రాకడ దినాలు, చివరి దినాలు. కాబట్టి నిద్రావస్థలో ఉండే రోజులు కాదని గ్రహించి నిద్ర మేలుకొని నశించే ఆత్మల కొరకు భారముతో కన్నీటితో ప్రార్థించే వారముగా మనము ఉండాలి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమన్నప్పుడు యోనా అనే సేవకుడు ఆ పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కకుండా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రలో ఉండగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు సమయమున ఓడ నాయకుడు నిద్రపోతున్న యోనాను చూచి, ఓయే నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు, ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అని ఆ నాయకుడు యోనాతో చెప్పడం యోనా 1వ అధ్యాయము 1-6 వచనాల్లో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మనము మెలకువ కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. చార్లెస్ ఫిన్నీ గారు నశిస్తున్న ఆత్మల కొరకు అనేక రాత్రులు నిద్ర మాని కన్నీటితో ప్రార్థించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. యోన ఓడ నాయకుడితో నిద్రపోతా అనే మాటను అనిపించుకున్నట్లుగా మనం కూడా నిద్రపోతులు అనే సాక్ష్యాన్ని కలిగి ఉండక నిద్రమత్తును విడిచి ఆత్మల భారం లేనివారిగా కాక ఆత్మల భారం కలిగిన ఫిన్నీ గారి వలె ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.